అందరికీ శనార్థులు. వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముంగట హెడ్లైన్స్ చూడుర్రి. ధూమ్ ధామ్ గా బతుకమ్మ ఆటలు, 5వ నాడు అద్దరగొట్టిండ్రు అక్కలు. టీచర్లకు పేరువైన ఊరు, ఇంటింటికి ఉంటాడో సారు. ఊరిడిచిపోమ్మంటున్న ఆఫీసర్లు, పొయ్యేదే లేదంటున్న ఊరోళ్ళు. ఆ తండాల ఇంటికోలారి, పెద్దోళ్ళు చూపిన బతుకుదారి. చదువుకునే పిల్లలే లైబ్రరీ పెట్టిండ్రు, పైసలేసుకొని తలో వొయ్యి తెచ్చిర్రు. ఎంగిలి పూలతోని చాలైన బతుకమ్మ సంబరాలు ఊరూరా ధూమ్ ధామ్ గా చేసుకుంటున్నారు మా అక్కలు. 2వ నాడు అటుకుల బతుకమ్మ, 3వ నాడు ముద్దపప్పు బతుకమ్మ, 4వ నాడు నానబియ్యం బతుకమ్మ మా సంబరంగా ఆడిండ్రు. మరి ఇవాళ 5వ నాడు అట్ల బతుకమ్మ సంబరాలు సుతా ఎట్లెట్లా అయినాయో చూడాలి కదా. అంతటా తిరిగొద్దాం పాండ్రి. మరి ఆదిలాబాద్ల ఆటలే ఆటలు, పాలమూర్ల పాటలే పాటలు. అటు ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, ఇటు పట్నంల దుమ్మురేగే పాటలు, అదిరిపోయే స్టెప్పులతోటి మా సంబరంగా బతుకమ్మ ఆడుతుర్రు అక్కలు. తెలంగాణ అంతటా పూల జాతరే నడుస్తుందనుకో రాదుర్రి. పొద్దు పొద్దుగాల తీరొక్క పూలతోని ముద్దుగా బతుకమ్మలను వేర్చి మాపటీలి ఆడకట్టోళ్ళంతా బొడ్రాయి కాడ, ఊరి చెరువుల కాడ చేరి మంచి మంచి పాటలు పాడుకుంటా కోలాటాలు వేసుకుంటా ఆడుతుర్రు. 5వ నాడు అట్ల బతుకమ్మ సంబరాలు జోరుగా సాగినాయి. ఇక డీజే పాటలకు స్టెప్పులేస్తుంటే ఆడి నుంచి అస్సలు కదుల బుద్ధి కాలేదనుకో రాదుర్రి. ఇక ఆటపాటలైనాక బతుకమ్మలను షెర్ల నిమజ్జనం చేసి ఇంటితోవ పట్టిర్రు అక్కలంతా. ఇంకో 4 వద్దులుంటాయి సంబురాలు. ఏడేడా ఎట్లెట్లా నడుస్తున్నాయో ఎప్పటి ముచ్చట్లప్పుడు చూపిస్తాం గాని ఇయాల్టి సంబురాలన్నీ కలిపి మల్లో పారి చూడుర్రి. కాపాడు బతుకమ్మ తల్లి నాగమాలేలో మాతిగమాలేలో. మొన్నటిదాకా వాడవాడలా తీరు సెట్టింగ్లా వినాయకుని మండపాల తీరు రూపాయల కొలుసుకున్నారు. 9 వద్దులు పూజలు చేసి ఆఖరి నాడు దగ్గరపాట్లున్న చెరువుల నిమజ్జనం చేసిండ్రు. డీజే పాటలతోని గణపయ్యను మా సంబురంగా సాగదోలిండ్రు. ఇక ఇప్పుడు దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా ధూమ్ ధామ్ గా సాగుతున్నాయి. మరి దుర్గమ్మకు సుత ఎసొంటి సెట్టింగ్ల మండపాలేసి కొలుసుకుంటుర్రో చూడాలి కదా. అట్లా పోయొద్దాం పాండ్రి. మరి రంగురంగుల లైట్లతోని అయోధ్య రాములవారి గుడిని ముద్దుగా శృంగారిచ్చిండ్రు అనిపిస్తుంది కదా. కానీ అయోధ్య కాదు, అచ్చం అట్లనే ఉండేటట్టు మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లా అమ్మవారి మండపం. మొగులు మించి చూస్తే ఏమన్నున్నదా. ఇటు చూడుర్రి, అడవిలకో పార్కులకో పోయినట్టే ఉన్నది పో. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాల ఇట్లా 8000 మొలకలతోని సింగారిచ్చిర్రు దుర్గమ్మ మండపాన్ని. అగో అమ్మవారు చూడుర్రి, పచ్చని చెట్లతోని ఎంత ముద్దుగున్నదో. సింహం మీద నిలబడి 10 చేతులతోని గీతీర్ల దర్శనమిస్తుంది. ఇది తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి గుడి సెట్టింగు. అచ్చు గుద్దినట్టే దింపిండ్రు పో. ఇదేమో థాయిలాండ్ లో ఉండే పేరువైన యక్షగుడి సెట్టింగు. అమ్మవారి గుడిలన్నీ రంగురంగుల లైట్లతోని ముద్దుగా సింగారిస్తే షెక్కున మెరుస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రం మదురైలా మీనాక్షి అమ్మవారి గుడి లైట్ల ఎలుగుల గీతీర్ల మెరిసిపోతుంది. చుట్టూ ఇండ్లు, నడిమిట్ల గుడి అదిరిపోయింది పో. ఇక చెప్పుకోవాల్సింది మన హైదరాబాద్ కోటి ఇసామియా బజార్ల పెట్టిన అమ్మవారి విగ్రహం గురించి. హబ్బెర కొడుకో, తక్కువ పొడుగు లేదు పో. 65 అడుగులతోని దునియాలనే పెద్ద విగ్రహం నిలబెట్టి కొలుసుకుంటురు. 25 ఏండ్ల కాంచెలి ఉత్సవాలు చేస్తురట. 10 చేతులతోని చేతుకో ఆయుధం పట్టుకొని మహిషాసురుని వధిస్తున్నట్టు ఏమన్నా చేసిండ్రా. ఎన్కమర్ల సింహం సుత అదిరిపోయింది. అమ్మవారిని దర్శించుకుంటానికి ఎక్కడెక్కడికెళ్ళో వస్తారట. తెలంగాణలనే కాదు, దేశమంతటా అమ్మవారి ఉత్సవాలు జోరుగా నడుస్తున్నాయి. ఎరేటి సెట్టింగ్ లేసిరని మచ్చుకు కొన్ని చూపించినాం గంతే. అప్పట్ల మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పబ్లిక్ ను ఊరిడిచిపెట్టి ఏరే జాగలకు పోమంటే మేము పోమంటే పోమని ఒక ఏడుపు కాదు పబ్లిక్ది. పుట్టిన ఊరు, ఉన్న ఇండ్లను ఇడిచిపెట్టిపోవాలంటే పానం దరియక ఆఫీసర్లు బలిమిటికి ఇండ్లు ఖాళీ చేపిస్తుంటే ఓ ఓ అని ఒక ఏడుపు కాదు. ఇండ్లను ఊలగొడుతుంటే అడ్డం పడి ఎంత బతింలాడినా ఎంత మొత్తుకున్నా ఆఫీసర్లు అస్సలు వినిపించుకోలే. ఎన్నడో అయిపోయిన ముచ్చట ఇప్పుడెందుకు యాద్ చేస్తున్నట్టు అంటారా. రేపు గీళ్ళకు సుతగా పరిస్థితి రావచ్చు.
చుట్టూ పచ్చటి పొలాలు, అందమైన అడవి నడుమ నిమ్మలంగా ఊరి మీద ఒక్కపారే పిడుగు పడ్డట్టు అయింది. అవు మరి ఊరికి ఊరే కాల్ చెప్పించే ఆలోచన చేస్తుర్రట సెంటరోళ్ళు. అగో అట్లెట్లా చేస్తారు అంటారేమో. నల్గొండ జిల్లా పొగిళ్ళ ఊరిది నల్లమల ఏరియాలు ఉంటది. అడవిలో దినామింత పులులు పెరుగుతున్నాయి, అవిటితోని పబ్లిక్కే ఆపతొచ్చునో, పబ్లిక్ తోని అవిటికే ఆపతొచ్చునో అని ఊరును ఖాళీ చెప్పియబోతుర్రు అన్నట్టు. చిత్రం ఏందంటే ఇప్పటికే వీడికి ఏరేతాడు నుంచి వచ్చిర్రు వీళ్ళంతా. వెనకట నాగార్జున సాగర్ కడతప్పుడు బ్యాక్ వాటర్ తోని మునిగిపోయే ఛాన్స్ ఉందని ఊరును ఖాళీ చేపిస్తే ఈడ కొండలు గుట్టలన్నీ సాఫ్ చేసుకుని ఉంటుర్రు. ఇప్పుడు ఈడికెళ్ళి సుధబొమ్మంటుండే వరకు ఏడికి పోవాలి, ఎట్లా బతకాలి, అసలు ఈడికెళ్ళి కదిలేదే లేదంటుర్రు అంతా. ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదు, మేము పోయేదే లేదు, ఇక్కడనే బతికేస్తాం, ఇక్కడనే ఉంటాం. ఆఫీసర్లు వచ్చినా పోము, ఎవరు వచ్చినా పోము, మేము వినేసేస్తాం. వెలుగొట్టు చావని బొలుగొట్టు బట్టి పోతాం. మా ఊరు మాకే ముద్దు, వేరే ఊరు వద్దు. సచ్చినా బతికినా ఇక్కడనే బతుకుతాం. ఏండ్ల కాంచెలి చెమట తీసింత నీడ చేసుకుని వ్యవసాయం చేస్తానికి నీళ్ళ సౌలత లేకుంటే 10-15 లక్షలు ఖర్చు పెట్టి కృష్ణానది నుంచి మోటార్లు పరుచుకొని వ్యవసాయం చేసుకుంటుంటే ఇప్పుడు బొమ్మంటే ఎట్లా అంటుర్రు. జీవాలే సంపని ఏమన్నా గానీ ఈడికెళ్ళి గదిలే ముచ్చటే లేదని ఖరాఖండిగా చెప్పేస్తుర్రు. ఇదివరకు అయాలు ఇల్లు ఇచ్చినాడు కూడా, ఊరు ఇచ్చినాడు, ఇదంతా అడిమే కదా. అయాలు తెలవదు అయ్యాల నల్లమల్ల అడిమని ఫారెస్ట్ లో ఉంటది. ఇది మొత్తం జీవజంతులు తిరిగే స్థలం అని తెలిసే కదా. అయాల మట్టుకు ఇవ్వకుండా ఉంటే ఇంకొక దేశం పోయి చూపించపోయినావు. మొన్న నడుమ ఆఫీసర్లు వచ్చి మీకు ఏరే తావులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, భూములు ఇస్తాం, వెళ్ళిపోవాలి అన్నారట. ఇనకుంటే జీవాలను ఈడుస్తామని సుతా బెదిరిస్తుర్రని బూగులు పడుతుర్రు. అధికారులు ఏమంటారు, మీరు లేచిపోవాలి, మీరు ఉండొద్దు, మరి అడవి జీవజంతువులు వదిలి పెడతాం. అడవి అని తెలిసే ఈడ తావు చూపిస్తే ఏళ్ళ కాంచెల్లు ఉంటున్నాం. ఇప్పుడు ఈడికెళ్ళి సుత ఎల్లగొడితే ఏడికి పోవాలి, ఏడ చావాలి అనుకుంటా రంది పడుతున్నారు. ఇప్పుడు తీసుకొచ్చి తోలిరి, అప్పుడు ఎలా కూడా పోయేవాళ్ళని. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ తీసుకురామంటే ఎక్కడ పోయి సావాలి, బువ్వలేక నీళ్ళు లేక సచ్చి. అయితే పబ్లిక్ ఒప్పుకుంటేనే పంపిస్తాం, లేకుంటే లేదని అంటుర్రు ఆఫీసర్లు. కానీ మునుపు చూడలేదా, సర్కారు తలుచుకుంటే ఖాళీ చేయాల్సిందే. చూడాలే మరి పొగిళ్ళ ఊరు పొక్కిలైతుందో పచ్చగానే ఉంటుందో. పలానా రాముల కొడుకు గవర్నమెంట్ కొలువు వచ్చిందట కదా. పొలగాడు చిన్నప్పటి సందే చదువుల రువ్వడుండే. ఇంటైనా తాగి తిరిగినా ఆ లచ్చక్క కాయ కష్టం చేసి కొడుకుని చదివించుకున్నది. మావాడు ఉన్నాడు, చదువురా అంటే ఊకే ఫోన్ల తలకాయ పెట్టే ఉంటాడు. మావంతో సుత తిప్పలే వచ్చింది. లక్షలకు లక్షలు పోసి చదివించినా ఉత్తదే అయింది. ఎన్న రేవుకొస్తాడో ఎట్లా రేవుకొస్తాడో. ఇగో ఊళ్ళో ఎవరన్నా కొలువు కొడితే గిట్లనే ఉంటది. కానీ ఈ ఊళ్ళో అమ్మ నాయనలకు రందే ఉండది. ఒక్కటే ఊరు ఒకటే వాడలో ఉండే ఈ ముగ్గురు దోస్తులు ఒక్కపారే టీచర్ కొలువు కొట్టిండ్రు. వీళ్ళతో పాటు గీ అక్కసుత హన్మకొండ జిల్లా సిద్ధాపూర్ అనే చిన్న ఊరిది. ఊరనే కంటే టీచర్లను తయారు చేసే కార్ఖానా అనొచ్చుల్లా. కొత్తగా కొలువు కొట్టిన ఈ నలుగురే కాదు మరి, మొత్తం 70-80 మంది టీచర్లే ఉంటారు ఈ ఊర్లా. ఒకరిని చూసి ఒకరు సర్కారు కొలువు కొట్టాలనుకునుడు కామనే. కానీ అందరికందరూ టీచర్ కొలువులు కొట్టుడే చిత్రం ఉందిలే. కానీ సర్కారు కొలువు అంటే ఉత్తగొచ్చేది కాదాయే. ఏండ్లక మనం చెమట తీయాలి, కోచింగ్లకు పోవాలి, అయినా వస్తదన్న గ్యారంటీ లేదు. కానీ బగ్గ చెమట తీసి ఊరు పేరు నిలబెట్టిరన్నట్టు. 10th అయిపోయి ఇంటర్లో మా నాన్న ఎక్స్పైర్ అవడం వల్ల మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మైగ్రేట్ అయినాం మేము. ఇక అప్పటి నుంచి మా అమ్మ వ్యవసాయ కూలీలు చేస్తూ మా మామయ్యల ప్రోత్సాహంతో, మా మామయ్యలు అందించే ఆర్థిక సహాయంతో అమ్మ కూలి పని చేసి చదివిస్తే మేనమామలు ఇంత ఆసరైతే జిల్లాలోనే 3వ ర్యాంకు కొట్టింది అక్క. పేరు నర్మదా. ఇంట్లో పనులన్నీ సగబెట్టుకుంటేనే దినం 6-7 గంటలు చదివేదట. మరి ఉత్తగానే రాదు కదా ర్యాంకు. గీ అన్న సుత చిన్నప్పుడే అమ్మ నాయనలు కాలం చేస్తే వీళ్ళన్న కష్టపడి చదివిస్తే ఇవాళ జిల్లాల 11వ ర్యాంకు కొట్టి టీచర్ అయిండు. ఫలితాల్లో 11వ ర్యాంకు, జిల్లా స్థాయిలో 11వ ర్యాంక్ వచ్చింది సార్. ఫ్యూచర్లో మళ్ళీ గ్రూప్స్ ఎస్ఐ దానికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఈడికే ఆగడటుల్లో గ్రూప్స్ రాసి ఇంకింత పెద్ద కొలువు కొడతా అంటున్నాడు. ఇక గీ అన్న ఫస్ట్ సార్కే పీఈటీ కొలువు కొట్టిండు. పెద్ద నాన్న, మా బాబాయిలు వాళ్ళ స్ఫూర్తితోని నేను ఈ ఉన్నత స్థాయికి ఈ రోజు ఎదిగాను. ఈ అన్న సుత అమ్మ నాయనలు కష్టపడి చదివించినందుకు వాళ్ళ కలలు నిజం చేస్తానికి బగ్గ చెమట తీసి 8వ ర్యాంకు కొట్టిండు. మా నాన్న తాళ్ళెక్కడం, మా అమ్మ ఇంటి దగ్గర గృహిణి కూలిపోకుండా ఉండి నన్ను చదివించుకున్న వల్ల వాళ్ళ కష్టం ఎప్పుడో ఏదో ఒక రోజు తప్పకుండా వాళ్ళు సఫలం చేయాలని చెప్పి చదువుకొని కష్టపడి చదివి ఇట్లా ఎవ్వలు సుత బగ్గ పైసలు పెట్టి చదివినోళ్ళు కాదు. అందరి అమ్మా నాయనలు రెక్కల కష్టం మీదనే ఇల్లు ఎల్ల తీసుకుంటా చదివిస్తే టీచర్లు తయారైనరు. ఇక ఇళ్ళ ఇంటోళ్ళదైతే చిన్న మురిపెం కాదు పో. కానీ ఊరంతా టీచర్ కొలువులు కొట్టి సిద్ధాపూర్ను టీచర్ల పూరి చేసిన పతొక్కలకు శనార్థి చెప్పాల్సిందే.
అబ్బా బోర్ కొడుతుంది మమ్మీ, ఎటన్నా పోదామంటే డాడీ సెలవు లేదంటాడు. ఇప్పుడు ఎట్లయినా పండుగ సెలవులే కదా, ఎటన్నా పోదామని పోరలు ఇంట్లో ఒకటే పోరు పెడుతుండొచ్చురు. పట్నంలో ఉండేటోళ్ళు అయితే సినిమాకో పార్కుకో పోతుంటారు. ఇక కొందరు ఏ టూరిస్ట్ జాగాకు పోతే మంచిగుంటదని అందరు ఓకే అనుకున్నాక గాడికి పోతారు. ఇక ప్రకృతి అందాలు చూడాలనుకునేటోళ్ళు అయితే పక్క గీడికే పోతారులా. రైట్, 3 నెలల తర్వాత నల్లమలల మళ్ళా జంగిల్ సఫారీ చాలైందుల్లా. ఆమ్రాబాద్ అడవిలా ఫారెస్టోళ్ళ జీబుల్లో తిరుక్కుంటా ప్రకృతి అందాలు జీవాలను చూసుకుంటా చిన్న మురిపంగా దచ్చినోళ్ళంతా పచ్చని కొండలు, వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ తోని నల్లమల అందాలు చూస్తానికి 2 కళ్ళు సాలయానికో రాదుర్రి. అట్లా పోయి ఇట్లా చూసొచ్చుడు కాదుల్లో, 2 రోజులు అడవిలోనే ఉండే ఛాన్స్ ఉంటది. మన్ననూరు కాడ ట్రిప్ చాలైతే ఉమామహేశ్వరుని గుడికి 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటది. ఆడికెళ్లి పోయి ఫారెస్ట్ కాటేజిల్లా రాత్రి వండుకుంటారు. తెల్లారగట్లనే ఫరహాబాద్ వ్యూ పాయింట్ చూపెట్టినాక షీమల్ దూరని నల్లమల అడవి నుంచి సాగుతుంటది జంగల్ సఫారీ. హాటెన్క బయో ల్యాబ్ ను చూపెడతారు. అడవులను కాపాడుకోవాలి, వాతావరణం ఖరాబ్ చేయొద్దు, పులులను కాపాడుకోవాలని ఎరిక చెప్తారట టూరిస్టులకు. బయట నుంచి వచ్చినోళ్ళు కాదుల్లో, నల్లమల అడవిలో బతికేటోళ్లే ట్రెక్కింగ్ సఫారీలా గైడ్ గుంటారట. ఇక రేపే పోతామని బయలుదేరారు. మొదలు వెబ్సైట్ లో బుకింగ్ చేసుకోవాలి. ఆస్వాదించాలంటే టైగర్ స్టే ప్యాకేజ్ బుక్ చేసుకుంటారు. లేదు డైరెక్ట్ సఫారీ చేయాలి అనుకుంటే శ్రీశైలం మార్గ మధ్యంలో ఫరాబాద్ గేట్ అని ఉంటుంది, అక్కడ టికెట్ కొనుక్కొని డైరెక్ట్ సఫారీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి అడవి అందాలు చూడాలని కాయుషున్నోళ్ళు శ్రీశైలం బోతోళ్ళు అట్లా పోయిరారు. మరి మా ఓడు బడికి పోతున్నట్టే గాని అలే వస్తలేవక్క. ఇంటికాడ చదివిద్దామంటే రాగానే టీవీ ముంగట కూకుంటాడు, లేదంటే ఫోన్ పట్టుకొని గేమ్లు ఆడతాడు. గట్టిగా చెప్దామంటే ఇప్పుడు చదివి కలెక్టర్ అవుతాడా అని మా మామయ్య మమ్మల్నే గదిరిస్తుంటాడు పోరాలను ఆడుకొనియాలని. ఆనికేమో అచ్చర ముక్కొస్తలేదా గట్లనే ఉంటారు తీసెళ్ళే. రేపు ఆడే మంచిగా చదువుకొని ఓ రేవుకొస్తాడు చూడు. ఏమో అక్క చెప్తే ఇనుడే లేదాయే, నాకైతే ఈనిరందే ఎక్కువైంది. ఇగో గిట్లుంటాయి బుడ్డోళ్ళ గురించి అమ్మల ముచ్చట్లు, కానీ గీ బుడ్డోడు అట్లా కాదుల్లో. వారెవ్వా బుడ్డ ఇంజనీరు ఏదో కడుతుండు కదా, బొమ్మలతోని ఆడుకుంటున్న చిన్నోడు గ్లోబ్ చేతుల పెడితే దేశాలు, రాజధానులు, సముద్రాలు, నదులతోని ఆట ఆడుకుంటాడు. నమ్ముతలేరా? చలో కానీ చిన్న. కువైట్, మెక్సికో, పానమా, సింగపూర్, వాటికన్ సిటీ, గోట్మాలా, లక్సంబర్గ్. అంతేకాదు గ్లోబ్ లా ఏ దేశం ఏడుందో ఇట్లా చూడంగానే గుర్తుపడుతున్నాడు. పాకిస్తాన్, ఇరాక్, కువైట్, ఈజిప్ట్, సుడాన్, లిబియా, చాడ్, నైగర్, నైజీరియా. ఇప్పుడు దేశాలు ఆటి జెండాలు. గ్రీస్, జింబాబ్వే, జాంబియా, ఎల్ సాల్వడోర్, అంగోలా. ఇప్పుడు దునియా తోపు సైంటిస్ట్ల పేర్లు: ఆల్బర్ట్ ఐన్స్టీన్, చార్లెస్ డార్విన్, గలీలియో గలీలే, లూయిస్ పాస్చర్, నికోలా టెస్లా, రోసలిన్ ఫ్రాంక్లిన్. జీకేలా ఏది అడుగుతాది టక్క టక్క చెప్పుకుంటా పోతాడు. అలా నాయన ఫుల్ ఫామ్లు అడుగుతుంటే గుక్క తిప్పుకోకుండా గనగన గంట మోగినట్టే ఒప్ప చెప్తున్నాడు. నేషనల్ అనలిటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఏటీఎం, ఆటోమేటెడ్ టైలర్ మెషిన్, ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇంటర్నేషనల్ నేషనలే కాదు, ఇప్పటిదాకా ఆదిలాబాద్ ఎమ్మెల్యేల పేర్లు సుత చెప్పేస్తాడు. దాశంకరావు, రంగనాథరావు, విఠలరావు దేశపాండే, కష్టాల రామకృష్ణ, మసూద్ అహ్మద్, చిల్కూరి రామచంద్రారెడ్డి, చిల్కూరి వామన్ రెడ్డి, పడాల భూమన్న, జోగి రామన్న, పాయల్ శంకర్. అంతేకాదు లో మొస్స తీసుకోకుండా తెలుగు మాసాల పేర్లు చెప్తాడు. వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భద్రపదం, ఆశ్వజం, కార్తీకం, మరుషం, పుష్యం, మగం, పాల్గొనం. ఆదిలాబాద్ లో ఉండే బుడ్డోని పేరు సాయి లోహిత్, వయసు 4.5 ఏండ్లు. చదివేది యూకేజీనే గాని దునియా జీకేలా తోపు మనోడు. ఎంత తోపంటే చిన్నోని గురించి ఎరికై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ల పేరెక్కిచ్చేంత. గింత చిన్నేజిలా గింత తెలివి ఎవ్వరికి లేదని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వచ్చి సర్టిఫికెట్ చేతిలో పెట్టిపోయిండ్రు నెల కిందనే. చదువులా గింత రువ్వడున్నాడు కాబట్టే బుడ్డోని స్కూలోళ్ళు 10వ తరగతి దాకా సగం ఫీజు మాఫీ చేసిండ్రట. బాబు 2 years ఉన్నప్పటి నుంచే నేను వర్డ్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్, దేశాల పేర్లు అవి చెప్పుకుంటూ వచ్చాను. బాబు 1 time 2 times చెప్పగానే 3rd time ఈజీగా అటెంప్ట్ చేశాడు. 2 ఏండ్ల వయసు నుంచే చిన్నగా నేర్పుడు పెడితే 1-2 సార్లు చెప్పగానే యాది పెట్టుకుంటాడట. ఇగేముంది తాపకిన్ని నేర్పిరన్నట్టు. అబ్దుల్ కలాం లాగా ఇండియా కోసం సేవ చేయాలన్న భావంతో బాబుని ఇప్పటి నుంచి తయారు చేస్తున్నాం. అబ్దుల్ కలాం లాగా సైంటిస్టులా తయారు చేసి దేశానికి ఎంతో కొంత సేవ చేయాలా.
హగనట అబ్దుల్ కలాం అంతటి తోపు సైంటిస్ట్ అయి దేశానికి సేవ చేయాలని ఆశపడుతున్నారు అమ్మ నాయనలు. బుడ్డోను చూస్తే అయ్యతట్టే ఉన్నాడు మరి. ఏ ఊరు కన్నా పోయి చూడురి, ఇంటికో బండి ఉంటది, ఇస్కూల్కి పోయే పోరాలుంటే సైకిల్ సుతుంటది. ఊరంతా తిరిగి చూస్తే ఓ 10 ఇండ్ల ముంగట ఆటోలుంటాయి, ఓ 5-6 జీపులుంటాయి, ఓ 4-5 కార్లుంటాయి. ఇక వ్యవసాయం చేస్తోళ్ళైతే ట్రాక్టర్ ఉంటది. అట్లనే కొందరు డీసీఎంలు సుత కొనుక్కుంటారు. ఊరికి 1-2 లారీలుంటే ఉండొచ్చు, లేకుంటే లేదు. కానీ గీడ చూడుర్రి, తొవ్వ కటు లారీలే, ఇటు లారీలే, సందుల లారీలే, బొందుల లారీలే. ఇంటి ముంగట ఇంటి వెనక గ్రౌండ్ లా ఖాళీ జాగల ఏడ పడతాడ లారీలే లారీలు. ఏదో బందున్నట్టున్నది ఇడ పెట్టిరేమో అనుకునేరు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏరియాల నాకా తండా, వెస్లీ నగర్ తండా, గన్యా తండా, మాదాపూర్ తండా ఇట్లా ఏ ఊరికి పోయినా ఇంటింటికి లారీలే. అట్లాంటి డ్రైవర్లు కాదుల్లో, ఓనర్లే అందరూ. 4 తండాలు కలిపి 550కి మీదనే లారీలు ఉన్నాయంటే చూడుర్రిగా. మళ్ళా నిన్నయాల్టి సంది కాదు, తాతల కాలం నుంచి లారీలనే నమ్ముకొని బతుకుతున్నారు అంతా. మొదలు ఆటోలు నడిపిర్రట, అటెనక పాల వ్యాపారం చేసేదట. ఇట్లా కాదని మొదలు 2-3 లారీలు కొంటే అటెనక ఒకలేనుకోగలు మునుం పెట్టిర్రు అన్నట్టు. ఆటోలు తీసుకోవడం, ఆటోల తర్వాత బర్ల వ్యాపారం చేయడం, ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే బాగుంటదేమో అన్న ఆలోచనతోటి లారీలు తీసుకోవడం స్టార్ట్ అయింది. నిజామాబాద్ ఊర్ల నుంచి అందరు పోయినట్టే ఇల్లు సుత ఎడారి దేశాలకు పోతే ఏజెంట్లు మోసం చేసుడు, ఆడ ఎర్రటెండల తిండి గిండి లేక తిప్పలవాడు. కానీ ఇప్పుడు అసలు బయట దేశం అన్న ఆలోచనే రాదంటే చూడుర్రిగా. దాదాపు 3 తండాలు అంటే 5,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాం మేము. వీళ్ళు సంపాదించుకోంగా ఇంకో 5,000 మందికి పనిచ్చి బతుకు తెరువు చూపిస్తుర్రంటే మామూలు ముచ్చట కాదు. మరి గినిగనం లారీలు ఉంటే వచ్చిన వాళ్ళకే గిరాకీ వచ్చి రానోళ్లకు లేకుంటే ఎట్లా అంటారేమో. అట్లేం ఉండదు. ఒక యూనియన్ చేసుకున్నారు, యూనియన్ చేసుకొని యూనియన్ లో ప్రతి ఒక్క లారీకి అవకాశం కల్పిస్తారు. ఇంటింటికి లారీ కొనుక్కొని 10 మందికి పనిస్తున్నారు. ఏ తిప్పలు లేకుంటే ఇళ్ళెల్లా తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళకు పెద్ద నెత్తి నొప్పి వచ్చి పడ్డది. బాధల్లో ఒకటి, ప్రభుత్వం జనవరి 1 నుంచి ఉన్న బండ్లని స్క్రాప్ చేసే స్కీమ్ ఒకటి తీసుకొస్తుంది. దాని తర్వాత ఏం చేయాలనేది మా బాధ అంతా అదే. 15 ఏళ్ళు దాటిన బండ్లను తుక్కు కింద చేస్తామని సాటింపేసిండ్రు కదా. ఏళ్ల కాంచెల్లి లారీలనే నమ్ముకొని బతుకుతున్న మా పరిస్థితి ఏందని బుగులు పడుతున్నారు. సర్కారు ఏదన్నా ఉపాయం చేస్తుండొచ్చు కానీ ఇంటింటికి లారీలుండుడే గమ్మత్ అంటే గమ్మతున్నది పోరి. ఒక పనిని ఒక్కళ్ళు చేస్తే రోజులు, వారాలు, నెలలు సుత పడుతుంది. అదే ఓ 2-3 కలిసి చేస్తే, ఇంకో 5 తోడైతే, ఓ 100 మంది కలిస్తే ఎంతమంది ఎక్కువైతుంటే అంత జల్దిన అయిపోతుంది. అట్లనే ఎవరికన్నా ఏదన్నా ఆపతొచ్చిందంటే తలో చేస్తే వాళ్ళు ఆపత నుంచి ఒడ్డెక్కుతారు. అట్లనే ఓ స్కూల్లో టీచర్లు ఖతర్నాక్ ఆలోచన వేస్తే పోరలంతా తలో చేసిండ్రు. ఇంతకాళ్ళు ఏం చేసిండ్రు, ఆ ఆలోచన ఏందనేదే అసలు ముచ్చట. ఏమున్నది, ఆడవిల్లలంతా లైబ్రరీకి వచ్చి చదువుకుంటురు అంటురులే. ఇది ప్రైవేటు బడి కాదు, సర్కారు బడి కాదు. అట్లని ఇది సర్కారు పెట్టిన లైబ్రరీ కాదు, సర్కారు కొన్న వయలు కాదు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూలు, కాలేజీల బడి పిల్లలే తలో పోయి కొనుకొచ్చి తయారు చేసుకున్న లైబ్రరీ ఇది. మేమందరం కూడా ఈ గ్రంథాలయానికి సహకరించి ఒక్కొక్క పుస్తకాన్ని ఈ గ్రంథాలయానికి ఇచ్చి మరియు సొసైటీ సహకారంతో ఇంకా చాలా పుస్తకాలను తెచ్చుకోవడం జరిగింది. ఇంత చక్కటి ఉపాయం చేసింది ఎవరంటే గీ ప్రిన్సిపాల్ మేడమే. భాష మీద పట్టు సంపాదించాలంటే వాళ్ళలో పఠనాశక్తిని పెంపొందించాలనేటువంటి ఒక ఆలోచన చేసి నేను, నా సిబ్బంది మరియు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అగనట ఆడవిల్లలకు భాష మీద పట్టు రావాలని గీకమతి చేసిందట. ఒక్కొక్కరు ఒక్కో పుస్తకం కొనుక్కరావాలంటే ఇంట్లో అమ్మా నాయనలకు చెప్తే మంచి కార్యానికే కదా అని తలోష వేసిర్రన్నట్టు. మొత్తం 616 మంది స్టూడెంట్లుంటారట. తలా 1-2 వయలు తెస్తే 1000కి మీదనే జమైనాయట. రామాయణం, మహాభారతం, కథల పుస్తకాలు, దేశ నాయకుల వయలు, నవలల కాంచలి తీరొక్క పుస్తకం ఉన్నది. నేను ఇన్ని పుస్తకాలు ఇటువంటి గురుకులాల్లో చూడడం ఇదే మొదటిసారి. ఇంత మంచి పుస్తకాలు మాకు దొరకడం అనేది చాలా సంతోషమైన విషయం. హే, అట్లా జెర్షేప్ గూకొని చదివినట్టు చేస్తే అయిపోయి అనుకుంటానికి లేదుల్లో. చదవడం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం అర్థమైంది అనేది ఒక బుక్ రివ్యూ లాగా బుక్ పెట్టించి రాపించడం జరిగింది. రాస్తూనే ఉన్నారు. ఉత్త చదువుడే కాదుల్లో, ఏవో ఈ చదివిర్రు అందులో ఏం అర్థమైందని పుస్తకం మీద రివ్యూస్ రాపిస్తుర్రంటే సుడురిగా. పతాకం వయలు చదువుతానికి ఓ పీరియడ్ పెట్టిర్రట. ప్రతి క్లాస్ కి కూడా ప్రతి సెక్షన్ కి ఒక లైబ్రరీ పీరియడ్ని అలాట్ చేసి ఆ లైబ్రరీ పీరియడ్ ద్వారా వాళ్ళకి ఆ పుస్తకాలను చదివించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ స్టూడెంట్ల కోసం స్టూడెంట్ల పెట్టిన లైబ్రరీ బగ్గా అక్కడికి వస్తుందని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు చెల్లెమ్మలది.
చూసిండ్రు కదా ఇక ఇవాళ ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా నమస్తే.